హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా నేను. అందుకోసం కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఒక 2 పావుల ఆయిల్ పోసుకొని తర్వాత 1/2 kg మటన్ వేసుకున్నాను నేను. మటన్ వేసాక కారం 1 స్పూను, పసుపు, ధనియాల పొడి, ఉప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర తీసుకున్నానండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత రైస్ కోసం ఒక 8 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో విడి మసాలాలు వేసుకోవాలి. నేను రైస్ వచ్చేసి 3 గ్లాసులు తీసుకున్నాను. విడి మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ వేసుకుంటే అన్నం పుల్లగా వస్తుందండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గల్లుప్పు అన్నీ వేసుకుని పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ మరిగాక నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. వేసుకొని ఒక 70% ఉడకనివ్వాలి. రైస్ ఉడికిన తర్వాత నీళ్లు వంచేసేయాలి. తర్వాత మటన్ ఉడికిపోయింది కదా, కుక్కర్ మూత కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. తర్వాత రైస్ 70% ఉడికిపోయింది కదా, అన్నం వాటర్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని ఓన్లీ పీసెస్ మాత్రం వేసేసుకోవాలి. తర్వాత రైస్ వేసేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ టేస్టీగా ఉండాలంటే దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా చల్లుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర కూడా నేను వేసాను. పీసెస్ వేసాక గ్రేవీ ఉంది కదా, అది కూడా చల్లుకుంటే రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసేసుకోవాలి. ఇంకో లేయర్ రైస్ వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసేసుకొని గ్రేవీ పైనుంచి పోసేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసేసి పైన గిన్నెలో వాటర్ పెట్టి దమ్ముకేసానండి నేను. తర్వాత 40 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చింది. చాలా టేస్టీగా ఉంది బిర్యానీ కూడా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.